హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఈరోజైతే సద్గురువారం కదా, పూజ అయితే అయిపోయిందండి. మా ఇంట్లో పూజా మందిరం ఇలా ఉంటుంది. నచ్చినట్లయితే ఒక లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నానండి. ఈరోజు ఉదయాన్నే వడియాలు పని పెట్టుకున్నానండి. మా అమ్మాయి వచ్చిందంటే కోడలు వచ్చింది. నేనైతే ఒంటరిగా చేయలేను, సయాటికా ప్రాబ్లం ఉంది కదా అనేసి ఇలా చేస్తున్నానండి. వడియాలు పెడుతున్నాము, అంటే బియ్యం పిండి సగ్గు బియ్యము వేసి వడియాలు పెడుతున్నామండి. ఇందులో అల్లము, పచ్చిమిర్చి, ఇంగు కొద్దిగా వేశాను. అలాగే జీలకర్ర కూడా కొద్దిగా వేసానండి. లాస్ట్లో దింపుకునేటప్పుడు ఇలా వడియాలు పెడుతున్నాము. ఒక 2 రోజులు పెడదాము అనేసి ట్రై చేస్తున్నాను. ఇంకా మబ్బులైతే ఎండ అయితే బాగా వస్తుంది, కానీ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసే టైంకి మబ్బులు వేసుకొని ఉంది. ఎండినయ్యో లేదో తెలియదు, పైకి వెళ్ళి చూడాలి. కోతులు భయం ఎక్కువగా ఉందండి. రేణిగుంటలో భయంగా చేస్తున్నాను. మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇది ఉదయాన్నే వీడియో అండి. మబ్బులు చూడండి, ఇప్పుడిప్పుడే తెల్లవారుతూ ఉన్నట్టుందంటే 6-6:15 మధ్యలో అండి. ఎండ చూడండి అప్పుడే అలా వచ్చేస్తుంది. ఉదయాన్నే వ్యూ ఇలా ఉంటుందండి. మా ఇంటి దగ్గర వ్యూ చూడండి, చెట్లు అవంతా కూడా చల్లగా ఉందండి. ఉదయాన్నే పైకి వచ్చాం కదా, ఇలాగ ఉంది. చాలా నచ్చిందండి నాకు. ఉదయం పూట ఎప్పుడైనా ఉదయాన్నే వచ్చి మన ఇంటి పరిసరాలు చుట్టూ ప్రకృతి చూసామంటే చాలా అందంగా ఆనందంగా అనుభవం చేయొచ్చండి మనము. ఇదిగోండి మా ఇంట్లో మొక్కలండి, అంటే నేను టెర్రస్ పైన చిన్న మొక్కలతో మొదలు పెట్టాను. కొన్ని అయితే బాగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిందండి, అవన్నీ ఎండిపోయినాయి. వాటికి అన్నిటికీ కూడా ప్రూనింగ్ చేస్తున్నానండి. నీళ్ళు అయితే చాలా ఇబ్బందిగా ఉంది. రేణిగుంటలో ఉన్న నీళ్ళతోనే అలా ఎండిపోయిన మొక్కలన్నీ తీసేస్తున్నాను. ఓపిక వచ్చినప్పుడంతా కూడా నీట్గా పెట్టాలండి. ఇక్కడ వరకు సర్దాం మనిషిని పెట్టి. మొన్న కూడా వీడియో పెట్టాను కదా. నీళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉందండి. ఎండ చూడండి, ఆ బిల్డింగ్ పైన ఎంత ఎండ పడుతుందో. ఇదైతే ఇంకొక పక్క మా ఇంటి మీద పక్క బిల్డింగ్ నీడ వల్ల ఇలా తెలుస్తోంది. 6:15కే ఎండ తీవ్రత చూడండి ఎలా ఉందో. చుట్టూ మా ఇంటి చుట్టూ వ్యూ అండి ఇది. మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో. వెంకటేశ్వర స్వామి కొండలు కూడా బాగా కనిపిస్తాయండి మా ఇంటి పైకి ఎక్కామంటే. ఇదండి మా ఇంట్లో మొక్కలు, రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి. కొన్ని బాగా డబ్బు పెట్టి కొనుక్కొచ్చినవి కూడా ఎండలకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు సిమెంట్ పడి అన్నీ చనిపోయినాయండి. చాలా బాధేస్తుంది నాకు. గార్డెన్లోకి వచ్చానంటే మిద్ది పైన నీళ్ళు ఎన్ని పట్టినా సరే ఎండాకాలం 2 పూట్ల పట్టాలండి. కానీ మాకైతే నీళ్ళ ఇబ్బంది కాబట్టి రోజుకు ఒక్కసారే పెడుతున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఈ సంవత్సరం కంటే మేలు బాగానే వచ్చేవి నీళ్ళు. ఇప్పుడైతే పూర్తిగా డౌన్ అయిపోయినాయండి. ఇదిగోండి మొక్కలు ఇలా ఉంటాయి. ఇదిగో ప్రూనింగ్ చేశానండి. ఇది పారిజాతము, మొల్లల మొక్కలు 2 ప్రూనింగ్ చేశానండి. ఇది పారిజాతం మొక్క. ఇగుర్లు వస్తున్నాయి చూడండి. సీజన్ పూర్తయ్యేసరికి అంటే పూలు బాగా ఇస్తుందండి ఈ మొక్క. కాగడాల మొక్క కూడా బాగా ఇచ్చేది, పూలు అంతా ఎండిపోయింది అనేసి ప్రూనింగ్ చేశాను. ఇంక బాగా తయారైందంటే ఇంకా పూలు వస్తాయండి. మా అమ్మాయి ఉండే లోపల పూలు వస్తాయి, కోసి పెట్టుకుంటుంది కదా తల్లో అని ప్రూనింగ్ చేశాను. చూడాలి వస్తాయో లేదో పువ్వులు. ఇదిగోండి గంజి వడియాలు పెట్టేశామండి. ఇదిగోండి ఇంతవరకే వచ్చింది. 1 కేజీ పిండితో పెట్టానండి. కేజీ కూడా కాదు, తక్కువగానే ఉంటుంది. నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి